సమీపంలో వాయుగుండం తీరం దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సౌజన్య, పూరి సమీపంలో తీరం దాటింది తీవ్ర వాయుగుండం. ఉదయం నుంచి కూడా మరి 2-3 గంటలు దాటుతుందని కూడా వాతావరణ శాఖ చెప్పిన విధంగానే 1 గంట క్రితం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వాతావరణం కూడా మారిపోయింది. కోస్తాలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. తీరం దాటి ఇది బలహీనపడి వాయుగుండంగా బలహీనపడిన తర్వాత కూడా దీని ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుంది. ఉత్తరాంధ్రలతో కోస్తాతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కువగా ఉత్తరాంధ్ర పైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో సముద్ర తీర ప్రాంతంలో గాలులు వేగంగా వీచే అవకాశం ఉంది. ఈ సముద్ర తీరం అల్లకల్లోలం కూడా మారే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేట వెళ్ళొద్దు, 2 రోజులు కూడా సముద్రంలోకి వేట వెళ్ళొద్దని కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తం ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టుల్లో కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక సూచించడం జరిగింది వాతావరణ శాఖ. ఇప్పటి వరకు చింతపల్లిలో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షం పడినట్టుగా కూడా నమోదైంది. ప్రస్తుతం ఇది 12 నుంచి దాదాపు 20 సెంటీమీటర్లు అంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో రేపు కూడా స్కూల్స్ కూడా సెలవు ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా సెలవు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ చాలా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు కూడా తరలించారు. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో మొత్తం ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాలను కూడా అల్లకులాలంగా మారిపోయింది. మొత్తం ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తీరం దాటాక మరో 24 గంటల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశం. దీంతో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం, మరింత ఇబ్బందులు తప్పవనే చెప్పాలి సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వాసు. మాజీ సీఎం జగన్ బురద రాజకీయం